తెలంగాణ పల్లెలల్లా నీళ్లు దొరుకుతాయో లేవో గాని ఊరూరుకు వాడవాడకు మంద అయితే పొట్టు పొట్టు దొరుకుతుంది. ఏ ఊర్లకు పోయినా పలానా సరుకు ఏడ దొరుకుతుందంటే తీసుకుపోయి మరీ చూపిస్తారు. గల్లి గల్లికి బెల్ట్ షాపులైనాయే. పైసలు లేకుంటే ఉద్దర సుత ఇస్తుండే వరకు ఇరాం లేకుండా తాగుడే తాగుడు. ఇక చుట్టాలు వచ్చినా ఫంక్షన్ ఉన్నా అది సావైనా పెండ్లైనా పండుగలు వచ్చినా పబ్బం వచ్చినా పొట్టు పొట్టు పోసుడే పోస్తుంటారు. ఏ ఊరికి పోయినా ఇట్లనే ఉంటది కదా, కానీ ఈ ఊళ్ళల్లా అట్లా లేదు. భూతద్దం పెట్టేనుకులాడినా బరండి సుక్కగాన రాదు, ఎంత మురికి చూసినా మంద ఆసనే రాదు. అవు మంద అమ్ముడు కొనుడు రెండు బందే మెదక్ జిల్లా కాయిదంపల్లిలా. నిన్నయాల్టి సంది కాదుల్లో ఏం తక్కువ 15 నెలల కంచెలు ఇదే కథ. గత 15 సంవత్సరాల నుండి ఊర్లో ప్రశాంతంగా విలేజ్ కొనసాగుతుంది. ఎలాంటి గొడవలు కానీ అల్లర్లు కానీ ఏం లేవు. ఇప్పుడు దాదాపు ఏం లేదంటే 13 ఏళ్ళ సంవత్సరాలు దాటి ఇప్పటిదాకా మాత్రం మాట్లాడే నిర్ణయం లేదు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఏది వచ్చినా అందరూ ఐకమత్యంతో నుండి ఆ మందు నిషేధంలో మాత్రం. అంతకు మునుపు అన్ని ఊర్ల లెక్కనే గల్లి గల్లికి మందేనట. మరి గంత కొట్టు నిర్ణయం ఎందుకు చేసిర్రంటే తల్లిదండ్రులతో గొడవ పడడము, భార్యను కొట్టడము, రాత్రి బజార్లా బొలడము అవన్నీ ఊరందరూ గమనించి ఇటువంటి పరిస్థితి పద్ధతి మంచి లేదని చెప్పి ఊరందరూ కలిసి ఈ తాగుడేంది లొల్లులేంది కొట్లాటలేందని ఊరోళ్ళంతా కూకొని ఇట్లా తీర్మానం చేసిర్రట. ఇప్పటి వరకు మాత్రం మందు అమ్మడం లేదు. ఎవరైనా ఇష్టం వాళ్ళు ఎక్కడనో పోయి తాగుతారేమో కానీ మా ఊర్లో మాత్రం ఇప్పటి వరకు మందు లేదు. హ్యాపీగా ఉన్నాము. ఇప్పటి వరకు అమ్మిన వాళ్ళకు 25,000 జుల్మానా, కొన్న వారికి 25,000 జుల్మానా, తాగుతోండు అని చెప్పిన వారికి 5,000 బహుమతి ఇస్తామని కూడా. ఆ కాంచెలు ఇప్పటిదాకా ఊర్లో మంద ఆసనన్నదే లేదట. అంతగానో తాగాలనిపిస్తే పక్కూరికి పోయినప్పుడు తాగితే తాగుతుండొచ్చు అంటున్నారు. ఈ ఊర్లో అయితే మందులు లేవు, తేకొచ్చారు. ఓ మస్తు వద్దురా. మా ఊర్లో అయితే బంద్ అయినాయి. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతున్నది. అటు కామారెడ్డి జిల్లా బొమ్మనదేవపల్లి, దేశాయిపేట, సూరాయిపేటల సుత సుక్క మందు దొరకది. పెళ్లిళ్ళు వచ్చినా లేదా దైవ కార్యాలు ఏదన్నా వినాయక చవితి లాంటి పండుగలు వచ్చినా ఇష్టం వచ్చినట్టుగా విపరీతంగా తాగి తందానాలు ఆడుతూ గొడవలు జరిగేటటువంటి పరిస్థితుల్ని మేమే చూసినాం. అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేకుండా మందు బంధు పెట్టిన కాంచే లేలొలి లేదు, కొట్లాటలు లేవు, ఆల్మొగల పంచాయతీలు సుతలేవట. నిషేధం పెట్టిన తర్వాత భార్య భర్తల గొడవలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగడం లేదు. కొడుకు ఊకే పోత మీదనే ఉండేది, ఇప్పుడు మంచిగుంటుండని చెప్పుకుంటా చిన్న మురిపం కాదు ఈ కాకది. కొడుకు మందు బంద్ చేసిండు. అందు ఇప్పుడు మందు లేక ఆగ్రహం మంచిగా ఉండాలి, అందరికీ సంతోషం ఉండాలి. అటు నాగర్ కర్నూలు జిల్లా సింగోటంలో అక్కలంతా కలిసి మందు బంధు పెట్టించి 10 ఏళ్ళు శనారానికి. 10 ఏళ్ళ నుండి మాకు మంచిగా మనశ్శాంతిగా ఉంది. ఊర్లో మందు లేనందుకు మంచిగా యాగొడవలు లేవు. తెల్లందాక పొద్దుందాక పని బంధు పెట్టి ఇరాం లేకుండా పోత పోసి ఆన్నే పండుకునేదంటే చూడురిగా ఎట్లుండెను. తాగి తమాషాలు చేస్తుండే వరకు ఊరోళ్ళంతా కలిసి ఇట్లా మందుకు బిరేకులు వేస్తుర్రు అన్నట్టు. ఇట్లనే అన్ని ఊర్లలో మందు బంధు పెడితే రాష్ట్రం అంతా ఎంత నిమ్మలంగా ఉంటుందో కదా.